సిగ్గుగా మనకు మిగులును గతం లోపలి మంచి అదే సంప్రదాయం అన్నారు అక్షర సూర్యుడు నారాయణ రెడ్డి గారు. అట్టి విశిష్ట సంప్రదాయానికి, ఉత్కృష్ట సాంస్కృతిక కళా సరస్వతికి హారతులు పడుతున్న అపురూప సాహితీ సాంస్కృతిక క్షేత్రం ఇది. ఈ కళాక్షేత్రంలో ఆహుతులైన అతిథి వరేణ్యులకు శుభవందనం. తన లేఖిని ప్రతిభతో కాలాన్ని శాసించిన విశ్వవిఖ్యాత మహాంధ్ర కవి, భాషా సాహిత్యాలను అరచేత పట్టి తెలుగు జాతికి జ్ఞానపీఠాన్ని అలంకరించిన సాహిత్య రవి, అమోఘమైన మేధా సంపదతో, కల్పనా సామర్థ్యంతో 88 కావ్యాలను తెలుగు జాతికి సంపదలైన కానుకలుగా అందించిన మహాకవి. రాష్ట్రం, జాతీయం, అంతర్జాతీయం ఇలా వేదిక ఏదైనా సరే తెలుగు కీర్తి బావుటాను విశ్వవ్యాప్తంగా రెపరెపలాడించిన సాహితీ కళ్యాణ చక్రవర్తి, తెలుగు భాషా వ్యాప్తి కోసం, తెలుగు వాంగ్మయ పరిరక్షణ కోసం జీవితాన్నే ధారపోసిన యోగీశ్వరుడు, భారత ప్రభుత్వంచే ఘనమైన పద్మభూషణ్ గౌరవాన్ని అలంకరించుకున్న విశ్వవిఖ్యాత మహాంధ్ర కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 88వ జయంత్యుత్సవం. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆ కవిరాజుకు నమస్సుమాలర్పిస్తూ తీర్చిదిద్దిన ఈ కార్యక్రమంలో సాహితీ కళా సేవతో తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తున్న సాంస్కృతిక రసహృదయులు, కళారంగం అంటే పులకించే సహృదయం ఉన్న సృజనశీలులు, నారాయణ రెడ్డి గారంటే అమితమైన గౌరవాభిమానాలను వారి గుండె లోతుల్లో పదిలపరుచుకున్న తెలుగు బిడ్డలు ఆత్మీయమైన అంతరంగంతో పాలు పంచుకుంటున్న రమణీయ కార్యక్రమాలు. ఈనాటి రసవేదిలో తీర్చిదిద్దిన కార్యక్రమాల కల్హారమాలలో విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితీ జాతీయ పురస్కృతిని, సాహితీ రంగంలో దశాబ్దాల జైత్రయాత్ర చేసి సాహిత్య రంగంలో సిరులు పండించిన పండిత ప్రకాండులు, కన్నడ కవివరేణ్యులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర కంబార గారికి ప్రదానం చేస్తున్న నిరుపమాన కార్యక్రమం. నారాయణ రెడ్డి గారి సినీ గీతాల 5 సంపుటాలను సినీ గీత సర్వస్వం మకుటతో ఆవిష్కరిస్తున్న మహోత్సవం. ఈ కార్యక్రమానికి భూమికగా నారాయణ రెడ్డి గారి లేఖినిలోంచి పెళ్ళుబికిన గంగావతరణం నృత్య గేయ రూపక ప్రదర్శనం ఆహూతులను ఆనంద డోలికలలో ఊయలలోగిస్తుంది. ఇక కార్యక్రమంలోకి ప్రవేశిద్దామా? మహాకవులు నారాయణ రెడ్డి గారు బాపు గారి దర్శకత్వంలో విడుదలైన సీతా కళ్యాణం చలనచిత్రంలో గంగావతరణం గేయ రూపకాన్ని రచించారు. నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో రూపుదిద్దుకున్న గంగావతరణం సన్నివేశాన్ని ప్రసిద్ధ కూచిపూడి నర్తకీమణి, నాట్యాచారిణి, నృత్య కిన్నర అధిష్టాత్రి డాక్టర్ మత్తాళి ఉషా గాయత్రి ప్రత్యేకంగా కూచిపూడి నృత్య శైలికి అనుగుణంగా మలుచుకొని ప్రముఖ శాస్త్రీయ సంగీతజ్ఞురాలు శ్రీమతి శ్రీవల్లి శర్మ గారి స్వర కల్పనలో సశాస్త్రీయ కూచిపూడి నృత్య గేయ రూపకంగా తీర్చిదిద్దారు. 11 మంది నృత్యకారుల నర్తనంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన హంస పురస్కారాన్ని అందుకున్న శ్రీమతి ఉషా గాయత్రి తన నృత్య దర్శకత్వంలో, నాట్య శిక్షణలో, నిర్వహణ సామర్థ్యంలో దాదాపు 40 నిమిషాల పాటు ప్రదర్శించనున్న నారాయణ రెడ్డి గారి గంగావతరణం నృత్య గేయ రూపకం. కదిలింది కదిలింది గంగా, కదిలి ఉప్పొంగింది గంగా, పరమరాజస భావ పరిజృంభిత నిజంగా అంటూ గేయ రూపకాన్ని ప్రారంభించిన ఆ మహాకవి రూపకంలో సందర్భానుసారంగా సాగింది సాగింది గంగా, సాగి చెలరేగింది గంగా, దూకింది దూకింది గంగా, ఉద్రేకాతిరేకాంతరంగా, ఉరికింది ఉరికింది గంగా, ఉన్ముక్త మానస విహంగా, తరలింది తరలింది గంగా, సగరుల పాపములు కడుగంగా అంటూ
సాహిత్యపు విలువలకు పట్టం కడుతూ అపూర్వ రచనను అందించారు. ఆ చలనచిత్ర గేయ చక్రవర్తికి హృదయ నీరాజనాలతో ప్రదర్శిస్తున్న గంగావతరణం నృత్య గేయ రూపకం. నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో అలరారే గంగావతరణం ప్రదర్శనకు నాట్యాచారిణి డాక్టర్ ఉషా గాయత్రి కూచిపూడి నృత్య రీతులద్ది నాట్య శిక్షణలో నిర్వహణలో నటువంగాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీమతి శ్రీవల్లి శర్మ గారు స్వరాలు సమకూర్చారు. విజయవాడ నుండి అరుదించిన ప్రముఖ శాస్త్రీయ గాయకులైన సూర్యనారాయణ గారు 2 సార్లు ఉత్తమ గాయనిగా ప్రభుత్వ నంది అవార్డును కైవసం చేసుకున్న శ్రీమతి డి సురేఖామూర్తి గారు గాత్రధారణ చేస్తున్నారు. ఇక నేపథ్య రమణిని అందిస్తున్న కళాకారుల్లో శ్రీధరాచారి గారి మృదంగ ధ్వానంతో కోలంక అనిల్ కుమార్ గారు వయలిన్పై రాగాలను తీవెలు సాగిస్తూ ఉంటే, శ్రీ రమణ గారు వెదురు మురళిపై రాగాలను అలవోకగా సవరిస్తూ ఉంటే, శ్రీ పవన్ గారు కీబోర్డ్పై స్వరగతులను అందిస్తూ ఉంటే, శ్రీ శ్రీకాంత్ గారు తబలాపై లయగతులను అందిస్తూ ఉంటే, అప్సరా కృష్ణ గారి దుస్తులతో, శ్రీనివాస్ శ్రీ మాధవ గారి ఆహార్యంతో, సురభి కిషోర్ గారి లైటింగ్స్ సెట్స్ మధ్య, శ్రీ శ్రీపాద గారి డిజిటల్ ప్రొజెక్షన్స్ మధ్య నర్తకులు కుమారి శివప్రియ, కుమారి శ్రీచక్రి, కుమారి ఉజ్వల, శ్రీ శిరీష, కుమారి యశ్వినిశ్రీ, కుమారి హర్షితారెడ్డి, కుమారి అనసూయంస, కుమారి తన్నయ్య గారులు బృంద నృత్యకారులుగా ఉంటుండగా, ఇందులో గంగ పాత్రలో శ్రీమతి సౌందర్య కౌశిక్, పరమశివునిగా కుమారి వైష్ణవి మనోహరన్, భగీరథునిగా శ్రీమతి పావని నర్తనాభినయాన్ని అందించనున్నారు. తిలకిద్దామా? మధుర మంజులమైన కూచిపూడి శైలిలో హృదయాన్ని రంజింపచేసే నృత్యాంగనల నాట్యకారుల నర్తనాన్ని గంగావతరణం నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో అపూర్వంగా ప్రదర్శించి నృత్య గేయ రూపకం. అగజానన పద్మాకం గజాననం అగర్నిశం అనేక భక్తానా ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే ప్రకారంబున ఇష్టదేవతా ప్రార్థనానంతరంబున నేను ప్రదర్శింపంబోవు పద్మభూషణ్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతయైన శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిచే విరచితం పైన గంగావతరణంబను నృత్య రూపకమునకు కథాక్రమము ఎట్టిదనినా Thank you. あ Por 2 minutos, 3 minutos. 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 3
ఆ, ఆ,
తల్లి నమో నమ. నీవు దివి నుండి భూమికి రావాలన్నదే నా కోరిక.
వచ్చెదను ధరకు ఇచ్చెదను వరము దిగి వచ్చెదను ధరకు మరి నన్ను ధరించే యోధుడెవడు నన్ను ధరించే యోధుడెవడు నన్ను భరించే నాథుడెవడు నన్ను భరించే నాథుడెవడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. प्रभो शूलपाणे विभो विश्वनाथ महादेव सिंधो महेश त्रिनेत्र शिवकांत शांत स्मरारे पुरारे पदन्यो वरेण्यो नमो नगण्यः प्रभो शूलपाणे विभो विश्वनाथ महादेव सिंहो महेश त्रिनेत्र शिवकांत शांत
నీ రాకకు కారణమేమో అయ్యా. గళమున గరళము ధరించినావే శివ క్షీరసాగర మధుమున గళమున గరళము ధరించినావే తలపై గంగను ధరించలేవా శివా భవా శివా బ్రహ్మాండ బాణము పీటలెత్తరా
చీక కలోల ధాటి ఒక కంట వీక్షించి గర్భము విడువంగనించి సంకీర్ణ పటు జటా ఛటలను పొంగించి కుటుంబముగా మోచినాడు గంగను అద్భుతంగా బంధించినాడు జగయను అడివిని వడి వడి అడిగిడి చాడయను వెలిరై జగయను అడివిని వడి వడి అడిగిడి చాడయను వెలిరై తడబడి నడుచుచు తడబడ నడుచుచు సుడిగడి తడబడి నడుచుచు తడబడ నడుచుచు సుడిగడి పోయినదై ఒక పరిగెట్టు చని ఒక పరిగెట్టు చని ఒకటే చెల్లనిదై ఒక పరిగెట్టు చని ఒక పరిగెట్టు చని ఒకటే చెల్లనిదై గంగ ముఖమే చెల్లనిదై గంగ ముఖమే చెల్లనిదై అbu పిల్చని ఆ గగన గంగై ఆగ్రహించే భగీరథుడు శివా భవహరా పురధరా పామరవిని సురధుని చెరగిని పింఛను కరుణాభరణుడు పురధరుడు పామరవిని సురధుని చెరగిని పింఛను కరుణాభరణుడు పురధరుడు కరుణాభరణుడు పురధరుడు కరుణాభరణుడు పురధరుడు
కరలి ఆముని మృంగే గంగాచలములో భగీరథుని పేరిల పైన నిలువంగా భగీరథిగా పుణ్యమొసగే నదిగా తరలింది గంగా Thank you.
నమో నమః హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురగ్రాయ వామదేహాయ మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహీం మహిషా బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో మనోల్లాసాన్ని అందించిన రమణీయ నృత్య విన్యాసం అది రసరాక వర్ణ శోభితంగా ఆహుతులకు కనువిందు చేసింది. నారాయణ రెడ్డి గారి గంగావతరణం. నారాయణ రెడ్డి గారి సాహిత్యాన్ని నాదర సాంపుతిలో ఓలలాడించారు శ్రీమతి డి సురేఖ గారు, సూర్యనారాయణ గారు, శ్రీమతి శ్రీవల్లి శర్మ గారి సంగీత దర్శకత్వంలో. శ్రీమతి డాక్టర్ మత్తాళి ఉషా గాయత్రి సుమనోగ్న నృత్య హేళతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన కిన్నెర నృత్య సంస్థ వారు ఆ నాట్య బృందాన్ని కీర్తిస్తూ చప్పట్ల సవ్వడితో వారిని మనసారా అభినందిద్దాం. ఇప్పుడు వెంటనే నారాయణ రెడ్డి గారి జాతీయ సాహిత్య పురస్కార బహుకరణోత్సవ సభ వేదికను తిలకిద్దాం. ఆ వేడుక కోసం వేదికను సిద్ధం చేస్తున్నారు కార్యకర్తలు. సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో కలికితురాయిలా ప్రకాశించిన భాషా మునీశ్వరుడు, సాహితీ సాంస్కృతిక రంగాలలో కొత్త పుటను తెరిచిన కళా భగీరథుడు, ఏ పీఠం ఎక్కినా తెలుగు భాష తీయందనాలను మాటలో ఊటలా పలికించిన ప్రతిభా హిమాలయం, హృదయ సీమలో వెళ్ళి విరిసిన సాంస్కృతిక జిజ్ఞాసతో తెలుగు సంస్కృతిని హిమశృంగంపై నిలిపిన సాహితీ సమ్రాట్, మన చరిత్ర పుటలను పునీతం చేసిన మహాజ్ఞాని, రెండు పద్మలను అత్యంత సుందరంగా అలంకరించుకున్న బహుముఖ పార్శ్వ శిఖరం. ఆ మాన్య మహోదయుని పేరు చెప్పగానే తెలుగు సాహిత్యమంతా మన కళ్ళ ముందు నడయాడుతుంది. అనంత సాగర జలాలను అరచేతిలో పట్టుకోవటం ఎంత కష్టం, ఆ మహామహుని గురించి విప్పి చెప్పటం అంతకంతకు ఎంతో కష్టం. చేపట్టిన ప్రతి రంగానికి అమృతత్వం కల్పించిన తెలుగు సాహితీ సాంస్కృతిక ప్రపంచపు సుందర స్వప్నమాయన. పాట పలికించిన, పద్యం ఒలికించిన, వ్యాసం రాసిన, విమర్శ చేసిన ఆయన ముద్ర అనితర సాధ్యం. ఎన్నో వేదికలపైన ఆయన ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఎన్నెన్నో పుస్తకాలకు ఆయన అందించిన ఆశీపూర్వక రచనాభినందనలు ఎందరెందరికో మార్గదర్శకాలు. సాహితీ సాంస్కృతిక సీమలో ధృవతారగా నిలిచిన బ్రహ్మర్షి, అంతకు మించి మమతలు పండించే మానవత్వం, నిత్య నూతన సంస్కృతి గరిమ. ఆయన కీర్తి యావత్ భారతమే కాదు, అఖిల ప్రపంచం. తెలుగువారి సాంస్కృతిక రాయబారిగా నిలిచిన ఆయన జీవితమే ఒక సందేశం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా, భారత ప్రభుత్వ పద్మభూషణ్ గౌరవ స్వీకర్తగానే కాక కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సారస్వతిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులుగా,
ప్రభుత్వ భాషా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా వివిధ సంస్థల అత్యున్నత పదవులను చేపట్టి పరిపాలన దక్షిణతో నిర్వహించినటువంటి ప్రజ్ఞామూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎందరో కవులకు గురుపీఠాన్ని అలంకరించిన ద్రోణాచార్యుడైన, ఈ శతాబ్దాన్నే ప్రభావితం చేసిన ప్రపంచ కవి ఆయన, తెలుగు సంస్కృతికి ఖండాంతర ఖ్యాతి కల్పించిన సాంస్కృతిక చరిత్రకారుడు ఆయన. ఆ మహామనిషి జయంతిని అంకిత హృదయంతో నిర్వహించుకుంటున్న పరమ పవిత్ర కార్యక్రమం ఇది. కాలను మననం చేసుకుంటున్న సుదినం. ఆయన ప్రతిభా కౌశలానికి శాశ్వతత్వాన్ని ఆపాదిస్తున్న అపూర్వ తరుణం ఈనాటి నారాయణ రెడ్డి గారి 88వ జయంత్యుత్సవం. ఈ మధుదయ వేళ విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవం, సి నారాయణ రెడ్డి సినీ గీత సర్వస్వం 5 సంపుటాల ఆవిష్కరణోత్సవం, శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అపూర్వంగా తీర్చిదిద్దిన ఈ వేడుకకు ఆహూతులైన అందరూ మహానుభావులే. ప్రతి ఒక్కరికి శుభస్వాగతం పలుకుతూ సభలోకి అడుగు పెడదాం. మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అరుదించారు తెలంగాణ ప్రజల అభ్యుదయ స్రవంతిలో విశేష పాత్రను ధరించిన అమాత్యులు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అమాత్యులు మాన్యశ్రీ మహమూద్ అలీ గారు. రాష్ట్ర జనావళికి రక్షణ కవచాన్ని అందిస్తూ క్రమశిక్షణతో ముందంజ వేస్తున్న మాన్యులు మహమూద్ అలీ గారిని ఈ వేదికకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన మంత్రివర్యులుగా బాధ్యతలను చేపట్టి ప్రయోగశీల దృక్పథాలను గుండె నిండా పండించుకొని పరిపాలనా రంగ ప్రతిభా సమన్వితులై పయనిస్తున్న మాన్యశ్రీ మహమూద్ అలీ గారికి సగౌరవ స్వాగతం పలుకుతూ ఉన్నాం. విద్వత్ కవులుగా భాషా సాహిత్యాలను తనదిగా చేసుకున్న సాహితీ తపస్వి, కేంద్ర హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పద్మభూషణులై తెలుగు ప్రజలకు ఎంతో ఆనందాన్ని పంచిపెట్టారు. సభాధ్యక్షులుగా వేదికను అలంకరించవలసిందిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని వికసిత హృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సృజనాత్మకతకు పెట్టింది పేరుగా విలక్షణ సంస్కృతిని ప్రోధి చేసుకున్న విజ్ఞాన తరంగం ఆయన. తెలుగు భాషా సంస్కృతుల సుగంధాలను తెలుగు ప్రజానీకం ముంగిట్లో పరిచిపెడుతున్న సాహితీ కమలం ఆయన. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి శుభస్వాగతం. జీవితానికి సలక్షణమైన అర్థాన్ని పరమార్థాన్ని సాధించి సాహితీ మాగాణంలో శిఖరమై నిలిచిన జ్ఞానపీఠ అవార్డు విజేత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ఈ అపురూప వేదికకు మూల విరాట్ అయిన కన్నడ కవి డాక్టర్ చంద్రశేఖర కంబర గారిని విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కృతిని అందుకునేందుకు సహృదయంతో అరుదించవలసిందిగా వారిని ఆనంద సౌరభాలతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వాగ్దేవి కరుణా కటాక్షాలను పుష్కలంగా ప్రోగు చేసుకున్న కవివరేణ్యులు, సాహిత్యాన్ని సుందర ఝరీ విన్యాసంలా పరుగులెత్తించిన పండిత శిఖామణి డాక్టర్ చంద్రశేఖర కంబార గారు. వారిని మనసారా ఈ వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఈనటి అఖండమైన పురస్కృతిని అందుకోవలసిందిగా సాహితీమయులు, కళామయులు, సంస్కృతిమయులు, సంస్కార శ్రీమంతులు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారిని విశిష్ట అతిథులుగా వేదికపై ఆసీనులవ్వవలసిందిగా ఆహ్లాద స్వాగతం పలుకుతూ ఉన్నాం. అక్షర రూపంలో తనను తాను ఆవిష్కరించుకోవటంలోని సంతృప్తిని మిగిల్చుకున్న సాహితీమూర్తి, కళారంగాన్ని తన హృదయ సీమలో దాచుకున్న లలిత కళారాధకులు నందిని సిద్ధారెడ్డి గారికి మనసారా స్వాగతం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కృతులతో అపూర్వమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న కవి శ్రేష్ఠులు కె శివారెడ్డి గారు ఈవేళ గౌరవ అతిథిగా ఈ కార్యక్రమానికి సహృదయంతో అరుదించారు. వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పాండితీ ప్రకర్షతో అక్షరాలకు జీవం పోస్తూ సాహితీ లోకంలో వెళ్ళి విరిసిన విద్వత్ కవులు కె శివారెడ్డి గారు. తెలుగు భాషా సంస్కృతులను కళ్ళకద్దుకొని సహృదయశీలులు శివారెడ్డి గారికి
సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈవేళ నారాయణ రెడ్డి గారు రచించిన సినీ గీతాల సంపుటిని ఆవిష్కరించేందుకు వారు ఎంతో మక్కువతో వరదించారు. వారికి శుభ స్వాగతం. ధారాశుద్ధి భావసిద్ధి కలిగిన రచనా స్రవంతితో సాహితీ సరస్వతికి ఎదలో సమున్నతమైన పీట వేసిన సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, చేయి తిరిగిన సాహితీమూర్తి శ్రీమతి ఓల్గా గారు ఆత్మీయ అతిథిగా వేదికపై ఆసీనులవ్వవలసిందిగా వారిని మనసారా ఆహ్వానిస్తున్నాము. అక్షరాలకు జీవం పోసిన అభ్యుదయ రచయిత్రిగా, అనేక పార్శ్వాలలో వక్తగా, ఉపన్యాసకర్తగా, సద్విమర్శకురాలిగా, బహుముఖ ప్రజ్ఞాధురీణగా నిలిచిన విశిష్ట సాహితీ విద్వన్మణి శ్రీమతి ఓల్గా గారు. వారికి మనసారా స్వాగతం. నారాయణ రెడ్డి గారితో అవినాభావ సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకొని విశేష అభిమానానికి, అనురాగానికి మారుపేరుగా నిలిచిన సంస్కార శ్రీమంతులు గోవిందరాజు రామకృష్ణరావు గారు, శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అధ్యక్షులు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. నారాయణ రెడ్డి గారు ఎక్కడ ఉంటే తానక్కడ, ఆయన వెన్నంటే ఉండి అనుక్షణం ప్రతిక్షణం నారాయణ రెడ్డి గారి దినచర్యలో ఎంతగానో సహకరించిన మనసున్న మహామనిషి గోవిందరాజు రామకృష్ణరావు గారు. నారాయణ రెడ్డి గారితో కలిసి నడిచిన గురు శిష్య బాంధవ్యాన్ని తెలుపుకున్న గోవిందరాజు రామకృష్ణరావు గారికి ఈనాటి వేదికకు శుభ స్వాగతం పలుకుతున్నాం. నారాయణ రెడ్డి గారి సమగ్ర జీవిత చరిత్రను, సాహితీ జీవన గమనాన్ని సాధనతో శోధనతో స్వీకరించి వెబ్సైట్ ద్వారా అపూర్వంగా ఆవిష్కరించి యావత్ ప్రపంచ ప్రజలకు బహుమతిగా అందించిన ఘనత చెన్నయ్య గారిది. వారు శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఎంతో అంకిత హృదయంతో వారి సేవలు అందించారు. డాక్టర్ జె చెన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా మనసారా స్వాగతిస్తూ ఉన్నాం. వారి ఆనందంతో ఈనాటి మహోత్సవాన్ని రాగరంజితం చేస్తున్న ప్రధాన అతిథులకు పుష్పగుచ్చాలతో స్వాగతం. ముందుగా ముఖ్య అతిథులు మాన్యులు మహమూద్ అలీ గారికి నారాయణ రెడ్డి గారి మన్మరాలు మౌక్తిక పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలుకుతుంది. మౌక్తిక నారాయణ రెడ్డి గారి రెండవ కుమార్తె యమునా సురేందర్ రెడ్డి గారుల తనయ నారాయణ రెడ్డి గారి మనుమరాలు పుష్పగుచ్చంతో స్వాగతించింది. ఆ తర్వాత సభాధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి నారాయణ రెడ్డి గారి ముని మనుమరాలు సమన్వయి పూలగుత్తినందించి ఆహ్వానం పలుకుతుంది. సమన్వయి గంగపుత్రుడైన చైతన్యదేవ్ అఖిల గార్ల తనయ నారాయణ రెడ్డి గారి ముని మనవరాలు. అలాగే డాక్టర్ చంద్రశేఖర కంబార గారికి నారాయణ రెడ్డి గారి మనుమరాలు వరేణ్య పుష్పగుచ్చాన్ని అందిస్తుంది. వినమ్రతతో స్వాగతం పలుకుతుంది. వరేణ్య తాతగారిలాగే చక్కటి రచయిత్రిగా తీవలు సాగేందుకు ముందడుగు వేస్తూ ఉంది. తన చిరు కవితలను కూడా అనేక వేదికల మీద వినిపించింది. వరేణ్యకు మనందరి తరఫున శుభాశీస్సులు పలుకుదాం. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి గారికి మనవరాలు మౌక్తిక నందిని సిద్ధారెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తుంది. మౌక్తికను అలాగే గౌరవ అతిథులు కె శివారెడ్డి గారికి నారాయణ రెడ్డి గారి ముని మనుమడు శౌర్యధన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతాడు. శౌర్యధన్, చిన్నారి శౌర్యధన్. మనస్విని సుధాకర్ రెడ్డి గార్ల ముని మనముడు క్షేత్రజ్ఞ. ఇప్పుడు క్షేత్రజ్ఞ నారాయణ రెడ్డి గారి ముని మనముడు క్షేత్రజ్ఞ గోవిందరాజు రామకృష్ణరావు గారికి పుష్పగుచ్చాన్ని సమర్పిస్తాడు. చైతన్యదేవ్
అఖిల గార్ల పుత్రుడు, క్షేత్రజ్ఞ. మీరంతా ఎంతో ఆనందంతో ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సంప్రదాయం మున్ముందు తరతరాలుగా కొనసాగాలని ఈ చిరంజీవులందరూ కూడా వేదికపైకి ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఇది అనంతవాహినిగా ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రార్థనా గీతం. మనుషుల్లో మానవత పాదుకునేందుకు తన కళాన్ని గళాన్ని నిరంతరం వినియోగించిన సాహితీ ఋషి నారాయణ రెడ్డి గారు. అందుకే అన్నారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అని. ఈ సాహిత్యంతో నారాయణ రెడ్డి గారు జాలువార్చిన గీతాన్ని సభ శుభారంభంగా సుశ్రావ్య గాయనీమణి శ్రీమతి గీతాంజలి నారాయణ రెడ్డి గారికి నివాళిగా అర్పిస్తూ ఆలపిస్తారు. గీతాంజలి గారిని ఆహ్వానిస్తున్నాం.